రెడ్డి జపాన్ పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 16 నుంచి 22 వరకు రేవంత్ రెడ్డి జపాన్లో పర్యటించనున్నారు. ఈ నెల 23న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ టూర్కు వెళ్తోంది. సీఎంతో పాటు జపాన్ పర్యటనకు మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి వెళ్తున్నారు. జపాన్లోని టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమాలో రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ను సీఎం ప్రారంభించనున్నారు. జపాన్కు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఇక తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరుపుతుంది. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే జపాన్ పర్యటనకు వెళ్ళున్నారు, ఏదైతే కొద్దిసేపటి క్రితమే నోవాటెల్లో సిఎల్పి సమావేశం జరిగింది. సిఎల్పి సమావేశం నుంచి నేరుగా కూడా ఎయిర్పోర్ట్ వెళ్ళారు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా బెంగళూరు కూడా వెళ్ళారు. బెంగళూరు నుంచి నేరుగా జపాన్ వెళ్తారు. అయితే ఈ నెల 16 అంటే రేపటి నుంచి కూడా 22 వరకు జపాన్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. తిరిగి రాష్ట్రానికి 23వ తేదీన ఏదైతే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రానున్నారు. ఇక రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలోనే రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే విధంగానే సీఎం పర్యటన కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. సీఎంతో పాటు జపాన్ పర్యటనకు ఏదైతే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అలాగే ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి కూడా ఏదైతే ఈ పర్యటనలో వెళ్తారో అయితే వీరందరూ కూడా రేపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే అటు వెళ్ళిపోతారు, బెంగళూరు వెళ్తారు. బెంగళూరు నుంచి అటుగా నేరుగా జపాన్ కి వెళ్తారు. ఇక జపాన్ లోని ముఖ్య నగరాల్లో కూడా రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. ముఖ్య నగరాల్లోని టోక్యో, మౌంట్ ఫుజీ, అలాగే ఒసాకా, హిరోషిమాలో అయితే సీఎం రేవంత్ రెడ్డి బృందం ఏదైతే పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా పెట్టుబడుల ఆకర్షణ గతంలో కూడా మనం చూసాం. 172,000 కోట్ల పెట్టుబడులను కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వెళ్ళినట్టు కూడా తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసింది. సో మరొకసారి కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సదుపాయాలు కావచ్చు, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సొసైటీస్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో, పారిశ్రామికవేత్తలతో అటు సీఎం రేవంత్ రెడ్డి ఆ సమావేశాల్లో కూడా పాల్గొంటారు. వారందరూ జపాన్ కి సంబంధించిన కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామిక సమావేశం నిర్వహించి పెట్టుబడులు ఆచరించే విధంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై చర్చలు కూడా జరిపే అవకాశం కూడా ఉంది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటన మొత్తం కూడా ఏదైతే రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడుల విషయంలోనే ఎక్కువగా ఆకర్షించి తీసుకొచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ రేపటి నుంచి కొనసాగిన పర్యటన తిరిగి 23వ తారీఖు రాష్ట్రానికి చేరుకుంటారు. మరోసారి రేవంత్ రెడ్డి ఏ మేరకు పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి జపాన్ నుంచి తీసుకొస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగానే మరి మనం చెప్పుకోవచ్చు. రైట్ అజీం, థ్యాంక్ యూ.